సిగ్గులేని మేధావులు, ఆ మేధావులు ఒక్కటి తెలుసుకోవాలి, మేధావులే వాళ్ళు. కేసీఆర్ గారిని విమర్శించకుండా ఉన్నప్పుడు మేధావులు, కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు మేధావులు. అంతే. ఏంటంటే 60 ఏండ్ల చరిత్రల ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం, ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఉద్యమం చేసిండ్రు. ఎంపీలను కూడా గెలుచుకున్నారు ఒకనొక టైంలో. 11-12 మంది ఎంపీ స్థానాలు కూడా గెలిచినాయి. కానీ తెలంగాణ దేవడం సాధ్యమైందా? కేసీఆర్ గారు పార్టీ పెట్టడంతో, కేసీఆర్ గారు సంబంధ వర్గాలను ఏకం చేసుడుతోటే, కేసీఆర్ గారు విద్యార్థులను, ఉద్యోగులను, ఇంట్లో ఉన్న గృహిణులను పొయ్యిల కట్టె పెడితే, పొయ్యిల కట్టె కూడా బయట సౌండ్ వస్తే ఏం పాటలు అంటే, పుడితొక్కటి సత్తెరిండు రాజన ఒరి రాజన, ఎత్తుర తెలంగాణ జెండ రాజన ఒరి రాజన అని పాటలు వస్తుండే. ఆ కట్టె కూడా డ్యాన్స్ చేసేటట్టు ఉండేది. అంత ఉద్ధృతం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడోడు? కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికే దొంగదారిలో బ్యాగులు సంచులు మోసి ముఖ్యమంత్రి అయిండు. అంతే తప్ప కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ తెలంగాణ ఇచ్చేటట్టు చేసిండు తప్ప ఎవరో ఏదో ఇస్తాము అని చెప్పి పల్లాలల్లో పెట్టి మంగళారతులతోటి మనల్ని తీసుకురాలేదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిరు అనేది చరిత్రలో ఉంది, అదైతే దాన్ని మన అందరం యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ వచ్చిన తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిండు, రాష్ట్రాన్ని దివాలా తీసే మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని కాస్త ఈ 10 ఏళ్లలో దివాలా తీసిన పరిస్థితి. రబ్బర్ చెప్పులు వేసుకునే హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద విల్లాలల్లా కార్లు కొంటున్నారు, ఆస్తులు ఎక్కడివి అనేవి కూడా మనం వింటూ ఉంటాం. అయితే నాది కూడా చిన్న పెంకుటిల్లు ఉంటుండే 2009 వరకు. మా నాన్న చనిపోయిండు, మా నాన్న రాజకీయాలు ఉండే, ఏం సంపాదించలేదు, జనాల మనసులు జనాల ప్రేమని తప్ప ఏం సంపాదించలేదు. మా నాన్న నన్ను చదివించిండు, నేను జాబ్ చేసుకున్నా, నేను ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక బంగ్లా కట్టుకున్నా, కొంచెం ఆర్థికంగా పెరుగుతూ 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 ఇంకొక ఇల్లు కట్టుకున్నా కరీంనగర్లో. అయితే అప్పుడు నీకు పెంకుటిల్లే ఉండే, ఇప్పుడు నీకు ఈ ఇండ్లు ఎట్లా వచ్చినాయి అంటే, ఎట్లా వస్తాయి? కష్టపడితే వస్తాయి, జాబులు చేస్తూ వస్తాయి, ఇంకేదన్నా చేస్తూ వస్తాయి, వ్యాపారాలు చేస్తూ వస్తాయి. వాళ్ళు వ్యాపారాలు చేసిండ్రు, ఉద్యమం చేసిండ్రు, అన్ని చేసిండ్రు. అన్నిటికీ వీళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళి దోపిడీ చేసి, దగా చేసి, కుట్ర చేసి సంపాదించుకున్నారు అనేది ఎక్కడిదండి? చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు కూడా ఇవాళ రేపు ఆర్థికంగా పెరిగిపోతున్నారు వాళ్ళు చేసే కష్టం వల్ల. ఇంకొకటి, మిగులు బడ్జెట్ ఉన్నది, లోటు బడ్జెట్ తీసుకొచ్చిర్రు కేసీఆర్ గారు. 7 లక్షల కోట్లు అని చెప్పి చెప్తా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లున్నది తెలంగాణ? ఒకప్పుడు నీళ్లు లేని తెలంగాణ ఉండే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ప్రచారాలు కూడా చేసిండ్రు. 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టును 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు. దాంట్లోనే తెలిసిపోతుంది. కాళేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్ళు ఎక్కడివి? కొండపోచన్న ఎక్కడిది? మల్లన్న సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? మన చొప్పదండి దగ్గర కొండగట్టు అటు సైడు నీళ్ళు ఎక్కడివి? ఈ పంప్ హౌజులు ఎక్కడివి? ఇవన్నీ తీసుకొచ్చింది కేసీఆర్ గారా? ఒక ఇల్లు కడితేనే ఎన్నో రకాలుగా మనం ఆలోచించి కడతాం. ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలనుకోండి, ఒక 5 లక్షలు మన దగ్గర ఉంటే ఇంకొక 5 లక్షలు అప్పులు తెచ్చుకుంటాం. అంటే ఈ 10 లక్షల ఇల్లు ఆస్తి కాదా? అంటే తెచ్చిన అప్పుల గురించే చూస్తున్నారు కానీ సృష్టించిన ఆస్తులు ఎన్ని అని ఎవరు చూస్తలేరు. ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమన్నా బీజేపీ జాతీయ హోదా ఇచ్చి 1,000 కోట్లు మనకేమన్నా ఇచ్చిండ్రా? మెడికల్ కాలేజీలు ఏమన్నా ఇచ్చిరా? ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఏమన్నా ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు తెచ్చినాయి కదా, కేసీఆర్ గారు నిర్మించినాయి కదా. కలెక్టర్ సముదాయాన్ని కేసీఆర్ గారు తెచ్చినాయి కదా, కేసీఆర్ గారు నిర్మించినాయి కదా. పునర్నిర్మించిండు కేసీఆర్ గారు. అప్పులు చేసిండో సొప్పులు చేసిండో, కానీ ఎప్పుడైతే పెట్టుబడులు ఆగలేదు. అప్పుల పాలైంది రాష్ట్రం, అప్పుల పాలైంది. నేను అప్పుల పాలైనా, ఇది అమ్ముకున్నా అది అమ్ముకున్నా అంటే ఎవడన్నా నాకు అప్పిస్తాడా? వచ్చేటోడు కూడా ఎవడన్నా వస్తాడా? ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అప్పుల పాలు చేసిండు కేసీఆర్, అప్పుల పాలు చేసిండు అనేసి రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నాడు. అప్పులున్నాయి భయ్, ఆర్థికంగా చూసుకోండి మేము ఎంత ఎదుగుతున్నామో, ఆస్తులు గిన్నున్నాయి చూసుకోండి అని చెప్పి నువ్వు డెవలప్ చేయాలి. మరి నువ్వు చేస్తున్నది ఏంది?
1,00,000 కోట్లకు పైగా ఇప్పుడు జనవరి వస్తే సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల అప్పులు చేసినావు సంవత్సరంలోనే. కేసీఆర్ అప్పులు చేసిండు. అంటే వాళ్ళ వాదన ఏంటంటే కేసీఆర్ చేసిన అప్పులకు మేము మిత్తి కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుందా? 2,134 కోట్లు నెల కడుతున్నారు మిత్తిలు. వాళ్ళు కట్టిన మిత్తిలు కూడా 20,000 కోట్ల పైచిలకేమో మిత్తిలు కట్టిండ్రు. మిగతా డబ్బులు ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసిండు. అప్పులు చేయలేదని చెప్తలేము. అప్పులు చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, సంక్షేమ పథకాలు ఇచ్చి సంబరపెట్టిండు. మరి 1,00,000 కోట్ల అప్పులు చేసి సంవత్సర కాలంలో ఎక్కడ ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టపోతివి? ఎక్కడ ఒక మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయకపోతివి రేవంత్ రెడ్డి? ఎక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ప్రగల్భాలు వలికినావు కదా, ఒక్క ఇంటర్నేషనల్ స్కూలుకు కూడా శంకుస్థాపన చేయకపోతివి రేవంత్ రెడ్డి? ఒక్క ఫ్యాక్టరీని చేయకపోతే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల అప్పులు చేసి? రైతు బంధు ఇవ్వకపోతివి, రైతు భరోసా ఇవ్వకపోతివి, రైతు బీమా ఇవ్వకపోతివి, కళ్యాణ లక్ష్మిల ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వకపోతివి. ఈ 1,00,000 కోట్ల అప్పులు ఎవరింట్లోకి పోతున్నాయి, ఎవరి జేబులకు పోతున్నాయి, ఎవరి అభివృద్ధి కోసం పోతున్నాయి? ఈ 1,00,000 కోట్ల అప్పులు ఢిల్లీలో పంచుతున్నవా, లేకపోతే నీ మంత్రులకు పంచుతున్నవా, లేకపోతే నీ ఇంట్లో పేరుస్తున్నవా? ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అప్పులు చేసిండు అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి అప్పులు చేసి ఏం చేసిండు ఈ సంవత్సర కాలంలో? గుడి కట్టిండా, బడి కట్టిండా, ఏం చేసిండు చెప్పాలి వాళ్ళు. 1,00,000 కోట్ల అప్పులు అనేటోళ్ళు దీనికి సమాధానం. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే ప్రక్రియలోనే ఈ రకమైన అభివృద్ధి కోసమే తీసుకొచ్చినాం మేము. ఏం అభివృద్ధి? ఏం హామీలు ఇచ్చిండు? ఏం హామీలను నెరవేరుస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన హామీలు ఆయన గుర్తున్నాయి? అసలు గుర్తుకు చేస్తే ప్రశ్నిస్తున్న వాళ్ళను కేసులు పెట్టి లోపల పెడుతున్నాడు కదా. ముఖ్యమంత్రి గారికి గుర్తులేదంటారా? గుర్తుకు లేకనే కదా గజని ఆయనే, మరో గజని. ఆ గజని మర్చిపోకుండా ఉండడానికే రోజు మేము చెప్తున్నాము, రేవంత్ రెడ్డి ఓ గుంపు మేస్త్రి, రైతు భరోసా ఎక్కడా అని గుర్తుకేస్తున్నాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాక ఎప్పుడు ఆలోచన రాలేదా మీకు? అట్లా అస్సలే రాదు. ముఖ్యమంత్రి అనుకోవట్లేదు, నేనైతే ఒక కంత్రి అనుకుంటున్నా. అందుకే ఆ విధంగా ముఖ్యమంత్రి గారా మీకు? ఏమో అనిపిస్తలేదు అట్లా. ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే కూల్చాడు, ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే నిర్మాణం చేస్తాడు, ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే అభివృద్ధి చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారం కాస్త దళితులు గిరిజనుల చేతిలో పెట్టినాం. స్పీకర్ గారిని, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని స్పీకర్గా పెట్టినాం. ఉస్మానియా యూనివర్సిటీలో 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో వీసీగా ఇప్పటి వరకు ఒక దళితులు లేడు, పెట్టినాం. మనం గిరిజనులకు విప్ ఇచ్చినాం. ఇట్లా ఈ రకంగా మేము దళిత గిరిజనులకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్నారు. అదే దళితుడికి ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి. ఆ పెద్దపీట యాదాద్రిలో బట్టి విక్రమార్కకి ఏ పీట వేసిండో మనం చూసినాం. దళితులను ఏ విధంగా గౌరవిస్తున్నాడో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు కాక దళితుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనం చూసినాం కదా. కేసీఆర్ గారు 2018లో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనేసి ఎలక్షన్లకు పోలేదు. నేనే ముఖ్యమంత్రిని, నేనే అభ్యర్థిని అనుకొని ఎలక్షన్లకు పోయిండు, గెలిచిండు. ఆయన తీసుకొచ్చిన తెలంగాణ ఆయన చేతులలో ఉంటేనే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అనేసి అట్లా చేసిండు తప్ప ఏం లేదు. ఆయనకు అధికారం మీద కానీ డబ్బు మీద కానీ రేవంత్ రెడ్డి లాగా వ్యామోహం లేదు. అధికారం కోసం అడ్డదారులు దొక్కే మనస్తత్వం కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారి డబ్బు మీద వ్యామోహం ఉంటే తన సొంత కార్లు వాడాడు, తన సొంత ఇంట్లో ఉండడు కాక అదే కేసీఆర్ గారు కట్టించిన ప్రగతి భవన్లు ఉండాలి కదా, మరి అక్కడ లేడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి రేవంత్ రెడ్డి? ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంట్లో జూబ్లీ హిల్స్ నుంచి పాలన జరుపుతున్నాడు. సొంత కార్లు, ల్యాండ్ క్రూజర్లు, ఇవన్నీ అసలు ఏం చేస్తున్నాడు చూస్తున్నాం కదా మనము. రేవంత్ రెడ్డి అసలు ఎప్పుడన్నా తెలంగాణలో నెల రోజుల పాటు ఉన్నదా రేవంత్ రెడ్డి? నెలలో ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు? ఏం తీసుకొస్తున్నాడు? వాళ్ళ బాస్ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చెప్పినాం కదా, మేము అధికారంలోకి ఈ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏం చెప్పిండు? స్విచ్ అక్కడేస్తే బుగ్గిక్కడ వెలుగుతుందిరా, ఢిల్లీ వాళ్ళ చేతులకు మళ్ళా పాలన పోతుంది అని చెప్పిండు. మంత్రివర్గ విస్తరణ జరగాలన్నా ఢిల్లీకే పోవాలి, రైతు బంధు కావాలన్నా ఢిల్లీకే పోవాలి, కార్పొరేషన్లు కావాలన్నా ఢిల్లీకే పోవాలి, వార్డు మెంబర్ను నిలబెట్టాలన్నా కూడా రేపు ఢిల్లీకే పోతాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పాలన అయింది. ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటే తెలంగాణోడు ఏలుతున్నాడు కరెక్టే,
కానీ పాలన చేస్తుంది ఢిల్లీ వాళ్ళు. ఉమ్, ఇక్కడి సొమ్మును తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళకు దారా దత్తం చేస్తూ సూట్ కేసులు మోస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఉమ్, ఒక దొంగ, ఒక దగుల్బాజీ, ఒక కుట్రదారు అధికారంలోకి వస్తే ఏ విధంగా సర్వనాశనం అవుతుందో రాష్ట్రాన్ని, ఆ విధంగా సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని.